అతిథుల పరిచయం శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదనతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అందరికి నమస్కారం కొమ్మినేని గారు. బేసిక్ గా దేశంలో అన్ని రాజకీయ పార్టీలకి రెండు రకాల జ్వరాలు పుట్టుకున్నాయి. ఒకటి తమిళనాడు ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ. కాబట్టి దాన్ని అడ్రస్ చేయడం కోసం ఈ ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నట్టున్నారు. కేటీఆర్ గారు అర్థం చేసుకోవాల్సింది 21 సంవత్సరాలకు వస్తే యువకులందరూ ఆయన వైపు ఏం మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రపోజల్ కదా సార్ మేజర్ గా? రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జాతీయ మీడియాతో మాట్లాడారు. మొన్న ఉపన్యాసం కూడా ఇచ్చారు. ఇది 21 ఏళ్లకే ఈ చట్టసభల్లో ప్రవేశించే అవకాశం ఉండాలి. జై యువ అని కూడా అర్థం చేసుకోవాల్సింది, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆందోళన చేసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ధర్నాకు పూనుకున్నారు. ఇంకా ముందు పూనుకుంటే కాక్రోచ్ మీ వెనకాల ఉంటుంది. కాక్రోచ్లు ఉండాల్సింది ఎప్పుడంటే మన ముందు ఆ అడ్రస్ చేయాలి ఆ జనాన్ని. ఇప్పుడు జాతీయ పార్టీగా మీరు అడ్రస్ చేయకుండా 2 రోజు పోయినారు ఆందోళన. అంటే ఆ 22 లక్షల మంది యూత్ కానీ దేశంలోని యువకుల యొక్క మనోభావాల్ని అక్కడ గుర్తించాలి. 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు పోస్ట్ ఇచ్చేస్తేనో రావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అది గుర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం డిఎస్సి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ మాట అన్నారు. ప్రజల ఆకాంక్షలను సరిగ్గా అడ్రస్ చేయకపోతే కాక్రోచ్ ఉద్యమాలు వస్తాయి. ఏపీలో మేమే కాక్రోచ్లుగా ఉంటామని చెప్పారు. అట్లాంటి బాధ్యత ఏదైనా తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ మంచిది. అట్లా తీసుకోకుండా కేవలం 21 సంవత్సరాలకి ఇస్తే యూత్ రారు. యూత్ రావాల్సింది పెద్ద ఎత్తున ఆ యువకుల యొక్క ఆకాంక్షలను అడ్రస్ రాజకీయాలు చేయగలిగితే యూత్ అనేది అట్రాక్ట్ అవుతుంది. కానీ ఏదైనప్పటికీ ఒక అలజడి అయితే దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించింది అనేది మాత్రం ఈ సందర్భంగా చెప్పొచ్చు. రైట్. అయితే మీరైతే 21 ఏళ్లకే చట్టసభల్లోకి వెళ్ళేదానికి మీరు అంత సానుకూలంగా ఉన్నట్లుగా అనిపించటం లేదు. నాకు ఈ దశలో అది అంత పరిపక్వత డిమాండ్ అని నేను అనుకోవట్లేదు. ఇంకా లోక్సభ కొంత వయసు కూడా రావాలి కదా. మనం ఓటు హక్కు ఇచ్చాము, బట్ ఇంకా కొంత పెరిగితేనే బెటర్ అనిపిస్తుంది నాకు. రైట్. అంటే ఇప్పుడున్నట్లుగా 25 ఏళ్లకే అసెంబ్లీకి, అంటే 21 ఏళ్ల వయసులో చాలా కీలకమైన చదువు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీటిలో ఉంటారు పిల్లలు. మరి ఆ టైంలోనే చట్టసభలోకి రావటం ఎంతవరకు కరెక్ట్ అనేది అంతా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బహుశా ఇది ప్రస్తుతానికే కాబట్టి ఇదేమీ అయ్యేది కాదు, ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు కాబట్టి మనమేమి వరి అవ్వక్కర్లేదు. సో పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్టు ఏపీలో కూటమిపై ఏ రకంగా ఉంది? లోకేష్ గారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందా? వాళ్ళు ఆ దిశగా ఆలోచించే అవకాశం ఎంత మేరకు ఉంటుంది? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో స్పందన చూసినప్పుడు ఒక హేతుబద్ధమైనటువంటి డిమాండ్ వారు చేశారు. వారు ప్రధానంగా అన్నదేంటి, దేశవ్యాప్తంగా అలజడి సృష్టించినటువంటి నీట్ సంబంధించి ఒక అకౌంటబిలిటీ కోసం ఆ పదం వాడు వారారు. అకౌంటబిలిటీ కోసం కేంద్ర మంత్రి రాజీనామా చేయడం ద్వారా ఒక పారదర్శకత వచ్చింది, దాన్ని స్వాగతిస్తున్నామని చెప్తూ వారు ప్రధానంగా ప్రస్తుతం అదే అకౌంటబిలిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి ప్రశ్నే ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అని చెప్తూ 3.5 lakhs నిరుద్యోగులు అడ్రస్ చేసినటువంటి ఎగ్జామ్ అది. దేశంలో 22 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ ఇంకొక కోణం కూడా ఉంది. నీట్లో లీక్ అయిందని ఆ తర్వాత దానిపైన విచారణ, దానిపైన యాక్షన్స్ తీసుకుంటూ కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఆ విషయాన్ని మనం పరిగణలో తీసుకోవాలి. అయినప్పటికీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వారు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక రాష్ట్రం కదా, దేశంలో 3.5 lakhs రాశారు. ఇక్కడ కూడా ఆ అకౌంటబిలిటీని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అంటూ ఒక కీలకమైన ప్రస్థానం వారు తెచ్చింది. ఏంటంటే దేశంలో నైతిక అకౌంటబిలిటీని పాటించినటువంటి ఎన్డీఏ ఇక్కడ ముఖ్యమంత్రి గారి తనయుడు కోసం రాజీ పడతారా? ఇది సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం అడిగిన ప్రశ్న. ఆడ రాజీనామా చేశారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుమారుడు కోసం ఆ నైతికతను పాటించదలుచుకోలేదా? ఇది చాలా సూటిగా అడిగారు. ఇది చాలా కీలకంగా ఉంటుంది ప్రశ్న. అందువల్ల జగన్ గారు అడిగారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ అవకతవకలు జరిగాయని రుజువైంది కాబట్టి ఇమీడియట్ గా 2వ ఎగ్జామ్ పెట్టి రాజీనామా చేశారు. ఇక్కడ మనం విచారణ కూడా ఒప్పుకోవట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సహేతుకమైన డిమాండ్లతో, ప్రశ్నలతో, ఆరోపణలతో, కొన్ని ఆధారాలతో ప్రెస్ ముందుకు వచ్చారు, చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేసింది. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సిందేంటి, ఆ ప్రశ్నలకు సమాధానంగా
అంతర్గత విచారణ చేయాలి. జగన్ గారు సిబిఐని కోరారు. రీజన్ ఏంటంటే ఇక్కడ కొంత అది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేది ఏకపక్షం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ విచారాన్ని మేము నమ్మలేకపోతున్నాం కాబట్టి సిబిఐ అడిగారు. సిబిఐ ఇస్తారా, సిఐడి ఇస్తారా, విచారణ చేస్తే మీ ఇష్టం. బట్ విచారణ అయితే జరగాలి కదా. విచారణ జరిగి ఆ ప్రశ్నలకు సమాధానాలు రావాలి కదా. మీరు అధికారులను కూర్చోబెట్టుకుని ఇదే మా సమాధానం అని చెప్పేసి అన్ని సమాధానం ఒకే చోట ఏమొస్తుందంటే కొమ్మినేని ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చేస్తే నిరుద్యోగుల్లో మీ పట్టుపోతుంది కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు. ఇది కాదు కదా జగన్ గారు అడిగిన ప్రశ్న. లేవనెత్తిన అంశాలు ఏంటి, మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? కాబట్టి వాటి ఏటికి సమాధానం చెప్పకపోవడం ఒక అంశం. రెండోది కనీస విచారణను యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల లోకేష్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో రిజైన్ చేయాలని వాటికి విలువ పెరుగుతుంది. అయితే మీరు విచారణ జరిపి ఆన్సర్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చలేదు కదా. ఈ స్వయంకృత అపరాధం. ఇప్పటికైనా లోకేష్ గారు లేదా మంత్రివర్గం సీరియస్ గా దీనిపైన చేయకపోతే మీ చేతిలో ఉంది అనుకుంటే రాజీనామా చేయొచ్చు, అనుకోకపోతే రాజీనామా చేయకపోవచ్చు. ప్రజలు ఏమనుకుంటారో చూడండి. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేయకపోతే ఏమి అయ్యి ఉండదు. కానీ దేశవ్యాప్తంగా యువకుల్లో ఆ పార్టీ పరువు పోతుందని, ప్రభుత్వం ఇమేజ్ పోతుందని వాళ్ళు రాజీనామా చేశారు అనుకుంటున్నాను నేను. భయపడి కాదు కదా. మీక్కడ అది వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా. అది వాళ్ళు గుర్తిస్తే మంచిది. అంటే గతంలో ముద్దుకృష్ణారెడ్డి గారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఆయన రాజీనామా చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్టీఆర్ గారి కేబినెట్ లో ఉన్నప్పుడు. నాకు గుర్తుంది, చిత్తూరు జిల్లా నుంచి ఆయన ఉన్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే కొమ్మినేని గారు ఒకవేళ ఘటన జరిగిన తర్వాత రైల్వేలో రాజీనామాలు చేసే పరిస్థితి లేదు, కొత్త వచ్చింది. నా పాయింట్ ఏంటంటే విచారణ కూడా అంగీకరించిన ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. విచారణ అంగీకరించి ఆన్సర్లు చేయాలి కదా. అంటే ఆ ఒత్తిడి, ఆ రకమైన ఒత్తిడి, ఆ రకంగా నిజంగానే కాక్రోచెస్ స్థాయిలో ఏపీలో కూడా ఉద్యమం వచ్చే అవకాశం కనపడుతుందా? రేపు వైసీపీ యూత్ వింగ్ ధర్నాలు చేస్తున్నది, ఆందోళన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఎగ్జామ్ ప్రెస్ మీట్ లోనే కాక్రోచ్ అనే ప్రస్తావన తీసుకొచ్చింది. అవును, మీరు మినిమం డెమోక్రసీలో వస్తున్న దాన్ని మేము యాక్సెప్ట్ చేయము, మీ ఇష్టం మా ఇష్టం అనే పద్ధతి ఉంటే కాక్రోచ్ లో ఉద్యమాలు వస్తాయన్నారు. అంటే రెస్పాన్స్ తీసుకో, మా ఇష్టం, దీన్ని అంగీకరించదు సమాజం అనేది వారు చెప్పింది. రేపు 28 ఆందోళన చేస్తున్నారు. సరే, ప్రభుత్వం కాక్రోచ్ 29 వరకు ఏమి చేయలేకపోవచ్చు మిమ్మల్ని. సరే, ఆ పవర్ అనేది అంతే మీకు తెలియదు ఏమంది. 29 తర్వాత కాక్రోచ్ల దెబ్బతింటారా, ముందే దాన్ని హెచ్చరికలు పాటిస్తారా అనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. రైట్. నాగార్జున గారు. సార్, ముందుగా ప్యానెల్లో ఉండే పెద్దలకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పేరుతో కొన్ని అవకతవకలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి. తద్వారా నారా లోకేష్ గారు, అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. కాబట్టి నారా లోకేష్ గారిని కూడా రాజీనామా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగల. మొదట్లో అడిగిన తర్వాత, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జంజీ యువత ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వారు కూడా నారా లోకేష్ గారి యొక్క రాజీనామాని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో కొన్ని అంశాలు లేవనెత్తి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటే మరి ఎందుకో నారా లోకేష్ గారు అనుమానాలు నివృత్తి చేయడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లా. అయినా కూడా ఈరోజు పెద్ద ఎత్తున జంజీ యువత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత నారా లోకేష్ గారిని రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. అడగడానికి కూడా వాళ్ళకి చాలా స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈరోజు నారా లోకేష్ గారు తన చంద్రబాబు నాయుడు గారికి వారసత్వంగా వచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలను తన మీదకు పడకుండా ఉండాలంటే కొన్ని వాటిల్లో ఆయన సమాధానం చెప్పి తీరాల్సిందే. కాబట్టి నారా లోకేష్ గారికి కాస్త నేను సహాయపడుతున్నానో లేదో, కాకపోతే ఒకవేళ నారా లోకేష్ గారికి కొమ్మినేని గారి షో అంటే బాగా ఇష్టం కాబట్టి, రోజు చూస్తాడు కాబట్టి ఉదయాన్నే, లోకేష్ గారు వీటికి సమాధానం చెబితే మీరు రాజీనామా అనేటువంటి అంశం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా మీకు ఫేవర్ చేస్తున్నా కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఎవరు రాజీనామా అడగరు. మొత్తం డిఎస్సి, మెగా డిఎస్సికి సంబంధించి 6 దశల్లో 5 విభాగాలు ఇన్వాల్వ్ అయినాయి. సరే, ఒకటి ప్రైవేటు సంస్థ అయినటువంటి టీసీఎస్ కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెడదాం, దాని మీద మాకు పెద్దగా ఎవరు అభ్యంతరాలు చెప్పట్లా. అయితే మొత్తం 4 విభాగాలు ఉన్నాయి. ఏవే విభాగాలు ఉన్నాయి? ఒకటి SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నీ దగ్గరే ఉంది, వారికి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2 స్కూల్ ఎడ్యుకేషన్ ఐటీ సెల్లు, అది మీ దగ్గరే ఉంది, వారు సమాధానం చెప్పాలి. 3 APCFS, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్. 5వది వచ్చి డిఓ ఆఫీసు. అవన్నీ ఆ 4 విభాగాలు మీ దగ్గరే ఉన్నాయి. ఏం జరుగుతుంది? SCERT క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తుంది. క్వశ్చన్ పేపర్ని సర్వర్లోకి
అప్లోడ్ చేస్తుంది. ఆ సర్వర్లో అప్లోడ్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ని టీసీఎస్ తీసుకుంటుంది. టీసీఎస్ తీసుకొని క్వశ్చన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వచ్చిన మార్కుల్ని మళ్ళీ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఎస్కి ఇస్తుంది. ఏపీసీఎఫ్ఎస్ఎస్ వాళ్ళు డిఓ ఆఫీస్కి వచ్చి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చినాయో ఒక జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తుంది. ఇది ప్రక్రియ. మేమేం అడుగుతున్నాం, క్వశ్చన్ పేపర్ తయారు చేసింది SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. వారు క్వశ్చన్ పేపర్ తయారు చేశారు. క్వశ్చన్ పేపర్ని డిజిటలైజేషన్ చేశారు. దాన్ని సెంట్రల్ సర్వర్లోకి అప్లోడింగ్ చేశారు. ఇది SCERT చేసింది కదా. ఈ SCERTలో ఈ సర్వర్లో క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసినటువంటి సిబ్బంది ఎవరు? ఇది అడిగిన ఫస్ట్ ప్రశ్న. ఈ సిబ్బంది యొక్క యాక్సెస్ ప్రివిలేజ్ లాక్స్ ఏంటి, ఈ సర్వర్ లాక్స్ ఏంటి, ఎవరెవరు అప్లోడ్ చేశారు, ఎవరెవరు యాక్సెస్ చేశారు అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం, ఈ SCERTలో పనిచేసినటువంటి ఒక అవుట్ సోర్సింగ్ అభ్యర్థి రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది పాపం అబ్బాయికి. మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంది, జంజీ యువత క్వశ్చన్ పేపర్ తయారు చేసి క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేసి క్వశ్చన్ పేపర్ని టీసీఎస్కి అప్లోడ్ చేసినటువంటి SCERT సిబ్బంది క్వశ్చన్ పేపర్ని లాగిన్ చేశారా, క్వశ్చన్ పేపర్ని చూశాడా, అతనికి ఫస్ట్ ర్యాంక్ ఎట్టొచ్చిందని అడిగాం. ఈ సర్వర్ లాక్స్ ఇచ్చేస్తే ఈ యాక్సెస్ ప్రివిలేజ్ లాక్స్ నాగార్జున యాదవ్ కాకుండా బయటికి ఆ తమ్లీమా ఇస్లామా అని ఎవరో IAS ఆఫీసర్ ఉన్నారు, వారి ద్వారా మీరు అప్లోడ్ చేపిస్తే మాకు చూపిస్తే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నారు? సరే, తరువాత స్కూల్ ఎడ్యుకేషన్ IT సెల్ వాళ్ళు క్వశ్చన్ అందరి దగ్గర మీరు అప్లికేషన్ తీసుకున్నారు. నాగార్జున యాదవ్ రాస్తున్నారు, కొమ్మినేని రాజు రాస్తున్నారు, పురుషోత్తం రెడ్డి గారు రాస్తున్నారు. మా అందరి చేత మీరు అప్లికేషన్ తీసుకుని మా చేత ఫీజు కట్టించుకున్నారు కదా. సో ఇప్పుడు కొమ్మినేని గారికి, నాగార్జున యాదవ్కి, పురుషోత్తం రెడ్డి గారు ముగ్గురు ఎగ్జామ్ రాస్తుంటే వీరికి అసలుకి ఎగ్జామ్ రాయడానికి వారికి సంబంధిత అనుమతులు ఉన్నాయా, వారికి NOC ఉందా, వారికి క్వాలిఫికేషన్ ఉందా అనే ఇనీషియల్ స్క్రీనింగ్ ఫిల్టర్ మీరు చేశారా, చేయలేదా? ఒకవేళ చేసి ఉండుంటే SCERTలో ఫస్ట్ ర్యాంకు వచ్చినటువంటి ఆ అభ్యర్థి అసలు ఎగ్జామ్ రాయడానికే అర్హత లేదు కదా. మీరు ఇనీషియల్ స్క్రీనింగ్ ఫిల్టర్ కానీ అమలు చేసి ఉండుంటే ఈ అబ్బాయి మీరు అప్లికేషన్ పెట్టినప్పుడే అతని ఆధార్ కార్డు, అతనికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నది రెండు మ్యాచ్ అయ్యిద్ది, డేటా వ్యాలిడేషన్ లాజిక్ జరిగిద్ది, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగిద్ది. కాబట్టి నేను డిస్క్వాలిఫై అవుతాం కదా. SCERTలో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అక్కడే డిస్క్వాలిఫై అవ్వాలి కదా. మరి ఎందుకయ్యా నారా లోకేష్ గారు ఈ డేటా వ్యాలిడేషన్ లాజిక్ కి సంబంధించినటువంటి వివరాలు ఈ రోజు కూడా బయట పెట్టట్లేదు? అందుకని మిమ్మల్ని రాజీనామా చేయమడుగుతున్నాం. మూడోది, TCSకి వెళ్ళింది. TCS ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్టే కాబట్టి మేము పెద్దగా అభ్యంతరాలు చెప్పట్లా. కానీ ఎవరెవరికి ఏ క్వశ్చన్ పేపర్ రావాలి, ఎవరెవరికి ఎక్కడ సెంటర్ రావాలనేటువంటి నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేసేది స్కూల్ ఎడ్యుకేషన్ IT సెల్లే కదా. ఆ నార్మలైజేషన్ IT ఫార్ములా ఎవరెవరు అప్లై చేశారు, సంబంధిత కాపీ ఏంటనేది చూపిమంటున్నావు. నువ్వు చూపిలేకపోదు కాబట్టి మిమ్మల్ని రాజీనామా చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ సార్, TCS ఒక ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్ యొక్క ఫలితాలు అంటే కొమ్మినేని గారికి వచ్చినటువంటి ఎగ్జామ్ ఫలితం, పురుషోత్తం గారికి వచ్చినటువంటి మార్కులు, నాగార్జున యాదవ్కి వచ్చినటువంటి మార్కుల్ని తిరిగి APCFSSSకి పంపించింది. అయ్యా వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ టెట్ వెయిటేజ్ DSE మార్కులు కలిపి మీరు ఫైనల్ రిజల్ట్స్ చేసుకోండి అని ఇస్తారు. అయితే TCS దగ్గర నుంచి వచ్చినటువంటి మార్కుల జాబితా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు, మాడిఫికేషన్స్, ఒకరి మార్కులకు తక్కువ ఒకరి మార్కులకు ఎక్కువ వెయ్యలేదు అని నిరూపించడానికి హ్యాష్ కీ వ్యాలిడేషన్ అని ఒక ప్రక్రియ జరిగింది. అంటే ఎక్కడ మేము మార్కులు మార్చలేదు అని. ఆ హ్యాష్ కీ వ్యాలిడేషన్ అనేటువంటి సర్టిఫికెట్ ని, ఆ ప్రాసెస్ ని ఒకసారి మా అందరికీ చూపించాయా అని అడుగుతున్నాం నారా లోకేష్ గారిని. కానీ ఇంతవరకు చూపించట్లా. అది అయిపోయిన తర్వాత చివరి దశ అంటే DO ఆఫీస్లో జరిగేటువంటి ప్రక్రియ. ఎవరికైతే టెట్ 20%, DSE మార్కులు 80%, రోస్టర్ పాయింట్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అన్నీ కలిపి ఒక పబ్లిక్ PDF గా పెట్టి అందరి మార్కులు ఒక జనరల్ మెరిట్ లిస్టు ఒకటి రిజిస్టర్ చేయాలి. దీనికి సంబంధించి స్పష్టంగా ఆటోమేటిక్ సెలక్షన్ లాజిక్ సాఫ్ట్వేర్ అనేటువంటి విధంగా వచ్చింది. అలా చేయకుండా ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళకు SMS పంపించి మీరు సెలెక్టెడ్, మీరు నాట్ సెలెక్టెడ్ అన్నారు. ఇలా ఆటోమేటిక్ మెసేజ్ రాకుండా ఇండివిజువల్ మెసేజ్ రానియడానికి అడ్మిన్ ID ఎవరు లాగిన్ అయ్యారు,
ఎవరెవరికి ఎవరు మెసేజ్ చేశారు అనేటువంటి సిస్టమ్ చేంజ్ ఐడియా ఎవరిది అని ప్రశ్న అడుగుతున్నాం, స్పష్టంగా అడుగుతున్నాం. ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలా. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ప్రశ్న, ప్రతి ప్రశ్నకి మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏది అని అడుగుతుంటే నారా లోకేష్ గారు సమాధానం చెప్పరు. ఈ సమాధానం మమ్మల్ని ఏమడుగుతున్నారు, గొడ్డల పార్టీ అంటున్నారు. మేము అడిగితే ఏమంటున్నారు, ఇది బూతులు తిడుతున్నారు అంటున్నారు. మేము అడిగితే ఏమంటున్నారు, సమాధానాలు కేసుల రూపంలో, అరెస్టు రూపంలో, రిమాండ్ రూపంలో రాకూడదు నారా లోకేష్ గారు. మీకు కాస్త సబ్జెక్ట్ ఉంటే, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులతో ఇదిగోండాయా జంజీ యువత ఈ ప్రశ్నలు అడుగుతుంది, ప్రతిపక్ష పార్టీ ఈ ప్రశ్నలు అడుగుతుంది, దీనికి సమాధానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా ఉందని జవాబుదారీతనం తీసుకోవడానికి భయపడి పారిపోకుండా ఉండండి. లేకపోతే రాజీనామా చేసి సిబిఐకి ఇవ్వండి. సిబిఐలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారు. నీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 5 విభాగాలకు సంబంధించి టెక్నికల్ గా ఇక్కడ ఎటువంటి లీకేజ్ జరగలేదని, ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ రాసినటువంటి వారందరికీ మేము న్యాయబద్ధమైనటువంటి పరీక్షల నిర్వహణ వేదిక మేము అందించామని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నారా లోకేష్ గారు ఉన్నప్పుడు రాజీనామా చేసి పక్కనుంటే జరిగింది తప్ప ఒప్ప అని సిబిఐ తేల్చింది కదా. దీనికి సమాధానం చెప్పకుండా భయపడి పారిపోతున్నారో దేవుడికే ఎరుక. మీరు స్పోర్ట్స్ కోటా ఇష్యూ కూడా ఉంది కదా, ఆ ఇష్యూ మీద కూడా ఆన్సర్ చేసినట్లు లేరు కదా సార్. అసలు స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఇక మరీ హంబక్ సార్. 461 మంది సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో ఎవరికైనా ఎగ్జామ్ ఎవరికైనా టీచర్ పోస్ట్ రావాలంటే టెట్ అనేది రాయాలి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని రాయాలి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే 2012లో జీవో నెంబర్ 42, 43 ఏదో ఒక జీవో నెంబర్ రిలీజ్ చేశాడు. ఎవరైతే ఈ మెగా డిఎస్సి రాగానే జీవో నెంబర్ 7 ఒకటి రిలీజ్ చేసి అసలు నువ్వు ఏ ఎగ్జామ్ రాయకుండానే, నీకు టెట్ ఎలిజిబిలిటీ లేకుండానే మీరు డైరెక్ట్ గా స్పోర్ట్స్ కేటగిరీలో రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పారు. దానికి సంబంధించి 2 జీవోలు రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్ళీ పాత జీవో లాగే, అంటే ఎవరో ఒకరు టెట్ రాయాలని తర్వాత చేశారు. అంటే తనకు కావాల్సినటువంటి దొంగలకి తలుపు తీసి దొంగల లోపలికి వెళ్ళి బ్యాంకు అంతా దోచుడి చేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా తలుపేసి లాక్ వేసినటువంటి వైనం కనపడుతుంది. ఇలా మేమేం అడుగుతున్నామంటే సార్, డిఎస్సి మెగా డిఎస్సిలో ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి ఉద్యోగస్తుల్ని, అక్కడ ఉన్నటువంటి టీచర్లు మేము అనుమానించట్లా, వారి యొక్క మంచితనాన్ని, వారికి ఉన్నటువంటి నిజాయితీని మేము శంకించట్లా. కానీ ఈ ముసుగులో చంద్రబాబు నాయుడు అండ్ కోచ్ చేసినటువంటి అవకతవకల్ని, అంటే ఎవరైతే అనర్హులకి ఎక్కడెక్కడైతే వారికి కావాల్సినటువంటి ఎవరిని తీసుకొచ్చారో వారిని మాత్రమే మేము వెతుకుతున్నాం, కానీ మేము అందరినీ ఆపాదించట్లా. కాబట్టి దీనికి సంబంధించిన వివరాలు మీరు ప్రజాబాహ్యంలోకి తీసుకొస్తే, నిజానికి డిఎస్సిలో ఎటువంటి అవకతవకలు జరగకపోతే యువత సంతోషిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకోచిస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి, మేము సంతోషిస్తాం ఎటువంటి అవకతవకలు జరగ. నాగార్జున మిత్రమా, మీరు గొడ్డల్లాంటి ప్రశ్నలు వేశారు కాబట్టి వాళ్ళ కోపం రావడం సహజమే. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా లేరా? మీ ఆందోళనలు సఫలమవుతాయా? కాక్రోచెస్ పెద్ద ఎత్తున ఉద్యమించే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా ఉండదా? సంక్షిప్తంగా చెప్పండి సార్. మనకి ఏపీ అంటే 2 జరుగుతుంది సార్. ఒకటి ఏ ఫర్ అటాక్, పి ఫర్ పోలీసింగ్. ఈ ప్రశ్నలకు సమాధానం ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ప్రశ్నలకు సమాధానం రిమాండ్ రిపోర్టు, ఈ ప్రశ్నలకు సమాధానం మన మీద నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టడం, ఇంతే సమాధానాలు. లాఠీ లూటీ పాలసీ ఇక్కడ జరుగుతుంది. కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి, గతంలో 5 ఏళ్ల పాటు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి, ఇటువంటి వైఖరిని ప్రశ్నించడానికి మేము వెనుకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉన్నది. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి సమాధానాలు ఉన్నా మేము ముందుకే వస్తున్నాం. నీట్ అనేటువంటి అంశం రాకముందు నుంచే డిఎస్సిని మేము ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వారు సమాధానాలు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా ప్రజల తరపున, యువత తరపున ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ కుర్రాడు గొడ్డలాంటి ప్రశ్నలే వేశారనిపిస్తుంది. సహజంగానే అధికారంలో ఉన్న చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ కోపం వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఓవరాల్గా మన నాగార్జున చేసిన వాదన మీకేమనిపించింది? ఒకటి, ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చెప్పిన, గతంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు ఏవి చూసినా ఇవే ప్రశ్నలు. కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి, తప్పులు జరిగినాయనడానికి. ఆ నష్టపోయిన అభ్యర్థితో సహా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ముందు ఉంచారు కదా. వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పకుండా, సమాధానం కన్నా నేను విచారణ కోరుతున్నాను.
విచారణ జరుగుంటే ఈరోజు లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ వచ్చిండేది కాదు. విచారణ కూడా అంగీకరించకుండా మేము చేసుకొని పోతామనే మాట తీసుకొచ్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 28వ తేదీ చేస్తున్న ఆందోళన మీరు అన్నట్టు జంజీ కావచ్చు, ఈ కాక్రోచ్ తరహా లక్షణాలు వైసీపీకి ఎప్పటి నుంచో ఉన్నాయి. పోరాట తత్వం కదా, కాక్రోచ్ అంటే ఏమి కొత్త విషయం కాదు. అయితే ఆ పేరు ఇప్పుడు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి వారి నాయకత్వం అది మొదటి నుంచి స్వభావం అదే. కాబట్టి ఈ జంజీ అంతా కూడా రావడానికి ఒక నీటితో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ కాలంలో వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉంది. ఏం మాట్లాడుతా ఉంది? మీరే కదా పర్మిషన్ ఇచ్చారు 15 మెడికల్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నారు. నిర్దాక్షిణ్యంగా దాన్ని పీపీఎల్ చేస్తామంటే భాగస్వామి మంత్రి ఎవరు? వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మన సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఆ రిలేటెడ్ అంశాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టివ్ గా తీసుకెళ్లగలిగితే 28 ఆందోళనలో సంపూర్ణత వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నీటు ముఖ్యంగా మెడికల్ కాలేజీ పేటెంట్ కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఈ రోజు ఆపగలిగింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ ఒక వార్త కూడా వచ్చిందండి, మీరు గమనించారు, ఈనాడులోనే రాశారు. గదులెప్పటికో తరగతులు ఎప్పుడో అని. పిడుగురాళ్ళ వైద్య కళాశాలలో సీట్లు ప్రవేశాలపై అనిశ్చిత. ఇంకా ఇప్పుడు కూడా ఆ పరిస్థితి ఎట్లా అండి? మరి గవర్నమెంట్ అంత శ్రద్ధ తీసుకోవట్లేదు అనుకుంటున్నారా? కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? పిడుగురాళ్ళు, మదనపల్లి, పులివెందులు అయితే రెడీ టు ఆక్యుపై, వాటన్ని వద్దనుకుంటున్నారు కదా. ఆ మిషన్ కూడా వెనక్కి పంపించేశారు గుంటూరుకు, ఎక్కడికో. 50 మెడికల్ సీట్లు వచ్చాయి. 50 మెడికల్ సీట్లు వస్తే అదే కడప జిల్లాకు సంబంధించిన అదే నేను అంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ 28 పోరాటంలో మెడికల్ కాలేజ్ తేల్చాలి. ఆయన వైద్య శాఖ మంత్రి ఎవరు? బీజేపీ మంత్రి. గర్వంగా మేము ఇచ్చాం 17 మెడికల్ కాలేజ్ చెప్పుకోవాల్సిన, ఎట్టొచ్చిందో నాకు తెలియదు అన్నాడు. ఇక్కడ ఎట్టిస్తాడో తెలియదు అన్నాడు ఆయన కడప జిల్లాకు సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ యొక్క రోల్ కూడా ఈ మూమెంట్ లో తేలిస్తే సంపూర్ణత వస్తుంది. రైట్. ఇక మరికొన్ని వార్తలు చూద్దాం. ఆసుపత్రుల్లో ఏఐ డాక్టర్లు ఆగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని అని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్తున్నారు. సంతోషం. నచ్చిన వైద్యుడితో చికిత్స చేయించుకోవచ్చని కూడా చంద్రబాబు గారు చెబుతున్నారు. మరి సాధ్యమా కాదా అన్నది చూడాలి. వివరాలు లేని ఓట్లు 44.89 లక్షలు అని తేలిందంట. అయితే దొంగ ఓట్ల గుట్టు సరిలో పట్టు రట్టు అంటూ వృషత్ రెడ్డి గారి చాలా తమాషాగా ఉంది కదా. అప్పట్లో ఆ టైంలో జరిగినాయి అని చెప్పి తిరుపతి, నెల్లూరు ఇవన్నీ చెప్తూ ఇవాళ ఈనాడులో ఒక వైసీపీ మీద రుద్దుతూ కథనాన్ని ఇచ్చారు. మరి పరకాల ప్రభాకర్ గారు చెబుతున్న 50 లక్షల ఓట్లు ఏమైపోయినాయి ఇంతవరకు ఎప్పుడు వీళ్ళు రాయలేదు. కానీ దీన్ని వైసీపీకి ఆపాదించడం తమాషాగా అనిపించరా? అంటే ఏదైనా సరే శ్రీశ్రీ కవిత్వం చెప్పినట్టు కవిత్వానికి ఏది అనర్హత లేదు కదా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి పైన నెత్తిన రాళ్ళేయడానికి ఏది అర్హత వాళ్ళకి అన్ని ఒప్పుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ 45 లక్షల ఓట్లు పోయి ఉంటే అది వైసీపీ ఖాతాలో వేయడానికి కొన్ని వినడానికన్నా బాగుంటుంది. దేశం అంతా ఎంత పోయినాయి? తమిళనాడు ఎంత పోయింది? బెంగాల్ ఎంత పోయింది? కాబట్టి డబులింగ్ ఉన్నాయి. రెండోది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో డబులింగ్ ఉండొచ్చు, చాలా చోట్ల ఉంటాయి. ఇవన్నీ ఇంకా చాలా మంది గుర్తిస్తున్నది ఏంటి? అసలు ఇంతకుముందు వాలంటీర్ ఉంటే వాలంటీర్ తీసుకెళ్లి అన్ని వివరాలు ఇచ్చేవాడని, ఇప్పుడు అది లేదు. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన వాటిలో దొంగ ఓట్లని ఎట్లా అంటారు? డబులింగ్ ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అంటే పైగా ఇప్పుడు మీకు చంద్రమౌళి గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ కుప్పంలో ఆయన ఎంత పోరాటం చేశారు. అక్కడ బోగస్ ఓట్లు నాతోటి ఇక్కడ కూర్చునే చెప్పారు. ఇప్పటికి 17,000 ఓట్లు తీయించామండి, ఇంకా 20,000 ఓట్లు అన్నా ఉండుంటాయండి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చేర్పించారండి అని ఆయన వాపోయేవారు. కానీ ఇప్పుడు ఇప్పుడేం వైసీపీ మీద ఆరోపణ చేస్తూ వీళ్ళు కథ రాస్తారు. ఏం చేస్తాం? ఎవరు తప్పు చేసినా తప్పని రాయి. ఓన్లీ ఏపీలో జరుగుంటే వైసీపీ ఖాతాలు నాకు అభ్యంతరం లేదు. దేశవ్యాప్తంగా లక్షల ఓట్లు తొలగించారు కదా, దాని ఊరు ఖాతాలు వేస్తారు. వైసీపీ ఖాతాలు వేస్తే గొడవ లేదు కదా. తమిళనాడులో 75 లక్షలు కదా. రైట్. ముందుగా పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ముద్రగడ సంస్మరణ సభకు వెళ్తావా అని బోండా ఉమాపై చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశారట. మరోవైపు గొడ్డల పార్టీ అని అనుచిత భాష, ఇంకోవైపు భూమన రోజాలపై అక్రమ కేసులు. సో ఈ మూడింటిని ఎందుకు ఇంత రాజకీయం, ఇంత సీనియర్ అయిన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాజకీయం ఇంత సంకుచితంగా మారాలా? ఓ పత్రిక మీద నిరసన చెబితే కేసులు పెట్టే ఎప్పుడైనా చూసామా అట్లాంటి చరిత్ర ఎప్పుడైనా? కొమ్మిడి గారు బేసిక్గా ముద్రగడ పద్మనాభం గారి సభలకి మనుషులుగా పంపలేరు కానీ మనుషులను పంపుకుని ఆపలేరు కదా. పాయింట్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారి మరణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు పట్ల, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కాపుల్లో అంతర్మథనం స్టార్ట్ అయింది. అందుకు వేదికగా ముద్రగడ పద్మనాభం గారి, ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే అందరూ చూడరు, కాపు ఉద్యమ నాయకుడిగా, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మనోభావాలకు ప్రతినిధిగా, వాళ్ళ ఆకాంక్షలకు, ముఖ్యంగా రాజకీయ ఆకాంక్షలకు
మొదట పద్మనాభం గారు రిజర్వేషన్ వరకే కాదు, రాజకీయంగా కూడా మంచి ప్లేస్ లో ఉండాలి, కాపులని పోరాడిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా ఉండే వ్యవహరించే వ్యక్తి. సో ఆయనకి ఆ ఇమేజ్ ఉంది, ఆ గౌరవం కాపుల్లో ఉంది. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న కాపు నాయకులు ఆయన సంస్మరణ సభలో స్మరించుకోవడం బాధ్యతగా తీసుకుంటారు. మానసికంగా భావోద్వేగంతో వచ్చి పాల్గొంటున్నారు. ఎవరేమి పిలిస్తే వచ్చింది, ఇప్పుడు ఆయన ఇప్పుడు వారు మన ముందు లేరు, ఇప్పుడు పోయి అక్కడ ఆయన గురించి మాట్లాడితే వీళ్ళకి ఏమొస్తుంది, ఒక బాధ్యతగా భావోద్వేగంతో వస్తున్నారు. బహుశా ఇది ఇష్టం లేదేమో, ఎందుకంటే ఇప్పుడు ముద్దమ పద్మనాభ గారు మరణించిన తర్వాత ఆయన చివరి దశ వైసీపీతో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలు ఉంటున్నాయి కదా, ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ గారి కాపులంతా వెళ్ళారు. మరి ఇప్పుడు నాకు 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు అంటున్నారు, ఇప్పుడు ఆడ ముఖ్యమంత్రి ఆయన అన్న తర్వాత కాపులందరికీ ఎక్కువ ప్రయోజనం ఉన్న చోట ఉంటే బెటర్ కదా అనే భావన రాజకీయంగా వస్తుంది ఆ తరగతి ప్రజల్లో, ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో. బట్ ఈ సంతాప సభలో వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి పోవద్దని అంటున్నారు. నేను ఇంతకుముందు ప్రశ్న చెప్పినట్టు మనిషిని పంపుకొని ఆపేస్తారు, మనసు అంతా ఆడనే ఉంటుంది, దాన్ని ఆపుతారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు అనేది టెక్నికల్ కాదు, ఒక భావోద్వేగం కనెక్షన్. కాబట్టి ఈ ఆందోళన అంటే అట్టగా సార్, పెళ్ళిళ్ళు ఇట్లాంటి చావులు, సంస్మరణ సభలు వీటికి కూడా ఆంక్షలు పెట్టడం అనేది నేను గతంలో ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు నాకు బాగా గుర్తు, మీకు కూడా తెలుసు కదా, ఎన్టీ రామారావు గారి సమాధి అక్కడ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వం కూడా అధికారికంగానే ఆయన జయంతి వర్ధంతి కొనసాగించింది. షబ్బీర్ అలీ గారిని పుష్పగుచ్చం పెట్టడానికి పంపించేది. అది కదా విశాల దృక్పథంతో రాజకీయం చేయటం. ఇదేంటి మీరు అక్కడికి ఎట్లా వెళ్ళారు, ఇక్కడికి ఎట్లా వెళ్ళారని ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇట్లా మాట్లాడడం అంత అవసరమా? ఇంత సీనియర్ నాయకుడు, ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి, అందరం ఈయనే చాలాసార్లు గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్పట్లేదు, కానీ ఎన్నికలప్పుడే రాజకీయం, మిగతా అప్పుడు లేదని చెప్పేవారు. మరి ఇప్పుడు అట్లాంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఇట్లా అయిపోయారేంటి? అంటే నేను చెప్పిన సంతాప సభ వరకు అయితే వాళ్ళు పెద్ద ఇబ్బంది పడరు, అంతర్మదనంగా ప్రారంభమైంది కదా. అంటే ఏంటి, ముద్రగడ పద్మనాభం అంటే కాపు ఉద్యమానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కాపులకి. అలాంటి పర్సనాలిటీ సభల్లో మనం పాల్గొంటున్నాం. అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ మన పరిస్థితి ఏంటనే భావన వస్తుంది కదా. ప్రతి సభలో ఏం మాట్లాడుతున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఆశయాలు సాధిద్దాం. ఏం ఆశయాలు? రాజకీయ అవకాశాలు, రిజర్వేషన్స్, ఏదైనా సరే ఆయన మూవ్మెంట్ లో తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తారు. దానికి భిన్నంగా ఉంది ఇక్కడ వ్యవహారం. అక్కడ ఇబ్బంది పడుతుంది కూటమి ప్రభుత్వం నాయకత్వం. ఆ రెండోది, ఆయన చివరిలో రాసే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల చూపిన అభిమానం, అట్లే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల కమిట్మెంట్, ఇవన్నీ కూడా చెప్పకపోయినా తెలుస్తాయి. అందువల్ల తెలుగుదేశం పార్టీ కంగారు పడుతున్నట్టుగా నేను అనుకుంటున్నాను. బొమ్మన గారు, రోజా గారి మీద ఈ కేసులు ఏంటంటే మీరు ఎప్పుడైనా విన్నారా? గతంలో సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తేనే కేసులు పెట్టలేదు, ఇక్కడ ఒక పత్రికకి నిరసన చెప్పారని చెప్పి కేసులు అంటే నోటీసులు అంటే ఒక పత్రిక నిరసన తెలియజేశారని రాష్ట్రంలో అన్ని చోట్ల కేసులు పెడుతున్నారు. తిరుపతిలో కూడా ఆ రోజు పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిపైన కూడా కేసులు పెట్టారు. కాదు, ఆ పత్రిక అనుచిత భాష వాడింది, అసభ్యంగా వ్యాఖ్యానించింది అని చెప్పి కూడా పత్రిక టీవీలో వచ్చినట్టు. సారీ, అది మరి వాళ్ళు కూడా కేసులు పెడితే మరి అవి ఎందుకు తీసుకోలేదు, ఇవి ఎందుకు తీసుకున్నారు? అది నేను అంటుంది అదే. ఇప్పుడు వాళ్ళ ధర్నా చేశారు, నిరసన తెలియజేశారు. నిరసన ఏమని తెలియజేస్తారు? ఏ పత్రికలు అయితే మన మనోభావాలు దెబ్బతీశాయో, ఉద్దేశపూర్వకంగా వాడడానికి, ఉచ్చరించడానికి, రాయడానికి కూడా వీల్లేని భాష వాడారో వాటికి నిరసనగా ఆ పత్రికా పత్రులు వాళ్ళు నిరసనలో తెలియజేశారు. నా పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు చాలా నీచమైన భాషను వాడుతూ, ఎంత నీచమైన భాష, సాయంత్రం పూట వీకెండ్ కామెంట్ లో చేసినారు. మరుసటి మన పత్రికలో వార్త రాయలేదు. మన పత్రిక అంటే ఆ సదరు పత్రికలో మీరు కూడా ఉచ్చరించడానికి వీల్లేని భాష మీరే వాడి మీకే అంత ఇబ్బంది అనిపించినప్పుడు రేపు ఆ బాధ భరించిన ఆ పార్టీకి రియాక్ట్ కాదా? ఏమని రాశారు? అక్క అయినా చెల్లైనా వరుస వాయి చూడరు అన్నట్టు మాట్లాడారు ఆ వ్యాఖ్యల్లో. వైఎస్ఆర్ ఎంటోర్ లీడర్షిప్, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ను సమర్థించడం అంటే పోలికండి. ఈ పోలిక చేసినప్పుడు బాధ ఉండదా ఆ పార్టీ నాయకులకు? ఆవేదన రాదా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు? కాబట్టి ఆవేదన వచ్చినప్పుడు రియాక్ట్ అయినారు. వాళ్ళు కూడా అన్ని చోట్ల కేసులు పెట్టారు. రియాక్ట్ అయిన దానికి మీరు కేసులు పెట్టారు, వాళ్ళ కేసులు మాత్రం తీసుకోరు. ఇక్కడ ఆ సదరు పత్రిక నాకు తెలిసి కేసు పెట్టాల, ప్రభుత్వమే పెట్టింది. తమాషా ఏంటంటే ఆ పత్రికకి బాధితులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది, నిరసన తెలియజేసింది. ఆ బాధితులు కావడానికి బాధ్యత తీసుకోవాల్సిన పత్రిక ఏమో కేసు పెట్టలా, ఏమీ చేయాల. మనమే ప్రభుత్వమే కేసు పెట్టి ఇప్పుడు నోటీసులు ఇస్తా ఉంది. కాబట్టి ఇది సరైందేనా? అదే సాక్షికి సంబంధించిన ఒక డిబేట్ లో వచ్చిన అంశాలు ఆధారం చేసుకొని ఆఫీసుల మీద అంతా దాడి చేసినారు. ఆ సందర్భంగా సంబంధం లేని మేనేజ్మెంట్ నిందించారు. వారు కేసు పెడితే దానిని తొలగించారు. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఇట్లుంటాం, లేకపోతే అట్లుంటా ఉంటారు. నేనేమంటానంటే, ఇప్పుడు రోజా గారికి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు భయపడే సమాచారమా?
దీని వల్ల అవుతుందా, కాబట్టి ఇచ్చి ఏం చేస్తారంటే ఇవన్నీ గుర్తు చేస్తున్నారు మళ్ళీ. కొంత నొప్పి ఉండొచ్చు వైసీపీ నాయకులు. బొమ్మన గారు కూడా డిక్లేర్ చేశారు కదా, ఆయన గోడ పడగొట్టి ఏదో చేస్తే మేము తగ్గేది లేదు, మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి, మేము గట్టిగానే పోరాడతామని చెప్పారు కదా. జనరల్ గా కుమ్మేణి గారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు డైలాగ్ ఉంది కదా, ఇది మన ఎన్ని కేసులకు సంబంధించి, ఎందుకు మా తలుపులు కొడతారు, ముందే చెప్పేస్తే ప్యాంటు షర్ట్ రెడీగా చేసి పెట్టుకుంటారని చెప్పినాడు. కాబట్టి ఇదే వస్తుంది రేపు తెల్లారితో. ప్రభుత్వం అంటే, వ్యవస్థ అంటే భయపడాల్సిన వాళ్ళు ఈరోజు మీరు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల భయం పోయి ధైర్యం వస్తా ఉంది. అది మీకే నష్టం. కాబట్టి బాధ్యతగా ఉందంటే నేను అంటున్నాను. రైట్. నాగార్జున గారు, మీ పార్టీని పదే పదే గొడ్డలి అంటాం, ఆయన ఏందో ఈ వయసులో ఆయన కొంచెం అనిశ్చిత భాష పదే పదే వాడటం కూడా అవసరమా అని, అనవసరం కదా అనిపిస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళు గొడ్డల పార్టీ అన్నారు, తిరిగి మనం ఏదన్నా పార్టీ అన్నామంటే అయిపోయా, ఒక కేసు పెడతారు. వాళ్ళు చెప్పింది ఎక్కడ గుర్తుండదు సార్, మనం మాట్లాడిందే చెప్పింది. వాళ్ళు ఏది చెప్పినా కూడా చాగంటి గారి ప్రవచనాలే, వారేం మాట్లాడినా కానీ గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా అవి బూతులు అవే. మనల్నేమో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఉంటే సైకో ముఖ్యమంత్రి అంటారు, అస్సలకి ఎవరు ఒక్కరు మాట్లాడరు సార్. శాడిస్ట్ ముఖ్యమంత్రి అంటారు, ఎవరు ఒక్కరు మాట్లాడరు. ఇది బ్రహ్మాండంగా కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. బటన్ రెడ్డి అంటారు, ఈ రోజు అదే బటన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ బటన్ నొక్కలేకపోతున్నారు, ఇంతమందికి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు ఆ కాగ్ రిపోర్ట్ అది మాట్లాడితే సందర్భం వస్తే మాట్లాడతాం. కానీ సరే, ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది వెన్నుపోటు పార్టీనా, ఇలాంటివి మాట్లాడుకుంటా పోతే ఎవరిది కొనేసుకున్న పార్టీనా, ఎవరిని లాగేసుకున్న పార్టీనో మాట్లాడడానికి చాలా రకాల అంశాలు ఉంటాయి. సరే, మాది గొడ్డల పార్టీనే అంటున్నారు కదా. సరే, చాలా మంది చెప్తున్నారు నిజమే, పరశురాముడి చేతిలో గొడ్డలే ఉంటుంది, పరశురాముడు పరస్సు తీసుకొని అదే విధంగా చేస్తారు అని చెప్తున్నారు. ఈ ప్రశ్నలే మీకు గొడ్డల్లాగా కనపడుతుంటే మేమేం చేయగలుగుతాం? మాది గొడ్డల పార్టీనే. సరే, మీది మంచి పార్టీ కదా, ఆడబిడ్డ నిధి పథకం ఏమన్నా మీరు అమలు చేశారా? మాది గొడ్డల పార్టీని అంటున్నారు కదా. మీరు నిరుద్యోగ భృతి అమలు చేశారా? మాది గొడ్డల పార్టీ అంటున్నారు కదా. మీరు ఇంటింటికి ఉద్యోగం ఇచ్చారా? సార్ అసలు చూడండి, 2019 ఎన్నికల్లో ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇప్పుడు ఆశ్చర్యం ఎందుకు, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అంటున్నారు. గొడవ లేదు అంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్త నాకు అర్థం కావట్లేదు. ఇంటికి పారిశ్రామికవేత్త అని అంటున్నారు. అలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరేం సాధించారో చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మీరేం లేరు. ఇప్పుడు ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకో ముఖ్యమంత్రి, దాని మీద కూడా మాట్లాడండి. అన్నిటా అధమం అంటూ మొత్తం కాగ్ గణాంకాల సాక్షిగా కథనం ఇచ్చింది. ఇవాళ నుంచి ఇంటింటికి వెళ్తారని చెప్పి కూడా అంటున్నారు. కలిపి మాట్లాడండి సార్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా సార్. ఇది 2024-25 కాగ్ రిపోర్టు, ఈ బుక్ కనపడుతుంది కదా. ఈ బుక్లో చాలా అసలు మన ఎవరిది గొడ్డల పార్టీనా, ఎవరిది గవర్నెన్స్ పార్టీనా ఒకసారి చూపిస్తాను సార్. ఎంత ఆశ్చర్యంగా ఉండిద్దంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం వెస్ట్ అండ్ మీన్స్కి వెళ్ళాలన్నా, ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళాలన్నా 1,94,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఉండాలి సార్. చంద్రబాబు నాయుడు గారిది ఎంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,94,00,000 రూపాయలు అకౌంట్లో ఉన్న రోజులు 365 రోజులకు గాను ఉంది 8 రోజులు మాత్రమే. మిగతా అన్ని రోజుల్లో కూడా ₹1 కోటి లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అకౌంట్లో. ఇది ఈయన అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో మీకు ఒక అడ్వాన్స్ తీసుకుంటారు సార్. 1,94,00,000 రూపాయలు ఉంటే, 1,94,00,000 రూపాయల కంటే తక్కువ ఉంటే మినిమం బ్యాలెన్స్ దానికి ఉండాలంటే ఓడి 107 రోజులు ఉన్నారు, వెస్ట్ అండ్ మీన్స్ 179 రోజులు ఉన్నారు, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ 71 రోజులు ఉన్నారు. అంటే కనీసం మినిమం బ్యాలెన్స్ ఉంది, కేవలం 8 రోజులు మాత్రమే ఉన్నారు. అది వాళ్ళ విషయం. ఇంకొకటి మీకు చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీ అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెవెన్యూ లోటు 38,083 కోట్లు ఉంటే, శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు ఉంది 60,285 కోట్ల రూపాయలు. ఎవరిది గొడ్డల పార్టీనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. దాంతోపాటు ఫిజికల్ డెఫిషిట్ అంటే ప్రాథమిక లోటు సంబంధించి 62,720 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉంటే, ఆ లోటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 81,071 కోట్లకు పెరిగింది. ఎవరిది గొడ్డల పార్టీని అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా చూడండి సార్. సంపద సృష్టి అంటున్నారు కదా, ఈ సంపద సృష్టి చెప్తానండి. ట్యాక్స్ రెవెన్యూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు
883 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరం ఎంత? 85,843 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి అంటే 2023-24 చివరి సంవత్సరం 85,843 కోట్ల రూపాయల నుండి 1,31,633 కోట్ల రూపాయలు అంటే 53.34% పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టి. చంద్రబాబు నాయుడు గారు ఎంత సంపద సృష్టి అంటే 1,31,000 కోట్ల రూపాయల నుండి ఈ 2 ఏళ్లలో 1,41,515 కోట్లు అంటే 1.21% పెంచాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు పెంచింది. జగన్మోహన్ రెడ్డి గారి సంపద సృష్టి 53.34% ఏంది? ఈ చక్రాధారి, ఈ అడ్మినిస్ట్రేటరు, ఈ విజనరీ పెంచింది 1.22% ఏంటి సార్? అసలు ఆశ్చర్యం చేయండి. దాంతోపాటు సెంట్రల్ ఫండ్స్ అంటున్నారు కదా, ఆశ్చర్యం అనిపించింది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. నరేంద్ర మోదీ గారిని ఈయనే కదా ప్రధానమంత్రి కుర్చీ కదలకుండా పట్టుకొని ఇటువైపు లోకేష్, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటీన్ ఎయిడ్ 34,702 కోట్ల రూపాయలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఉండి అంటే ప్రధానమంత్రి మోదీ గారిని అలా ఉంచి ఈయన సాధించింది 20,188 కోట్లే. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాదు, కానీ 34,702 కోట్ల రూపాయలు తెస్తే చంద్రబాబు నాయుడు గారు 20,188 కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు. ఇలా ఏ రకాలుగా ఎక్కడ చూసి మనం మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చేశారనే విషయాన్ని నేను చెప్పట్లా. కాగ్ ఇచ్చినటువంటి రిపోర్టు 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెబుతుంది. నేను ఈరోజు నారా లోకేష్ గారిని ఏం అడుగుతున్నానంటే, అయ్యా ఈ కాగ్ రిపోర్టు తీసుకొని వెళ్ళండి ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో. ఎవరిది గొడ్డల పార్టీనో, ఎవరిది గుడ్ గవర్నెన్స్ పార్టీనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పుస్తకం తీసుకెళ్లాడు. తొలి ఏడు జగనన్నే మీ తోడు అనే ఒక బుక్ తీసుకెళ్ళాం, ధైర్యంగా మాట్లాడగలిగాం. 2వ ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తీసుకెళ్లారో అనేది మేము ప్రతి ఇంటింటికి వెళ్ళాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గడప గడపకి ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకెళ్లాం. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కాస్త టైం తీసుకోనైనా కానీ మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. 2019-24 మధ్య మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి. 2024 నుంచి 26 ఈ 2 ఏళ్లకి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి. 19-24 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడినాయో ఒకసారి చూసుకోండి. 2024-25 ఈ 2 ఏళ్లలో మీ బ్యాంక్ అకౌంట్లో ఈ ప్రభుత్వం బటన్ నొక్కి ఎన్ని డబ్బులు పంపించిందో చూడండి. రెండింటిని దగ్గర పెట్టుకొని మీరు చూడండి, ఎవరు గుడ్ గవర్నెన్స్ చేశారో ఎవరిది గొడ్డల పార్టీనో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ మనం ఏ పని చేయం, ఎవరికి పథకాలు ఇవ్వం, ఎక్కడా సంపద సృష్టి చేయలేం, ఎక్కడా రెవెన్యూ లోటుని కానీ ఫిజికల్ డెఫిసిట్ని కానీ ప్రైమరీ డెఫిసిట్ని కానీ మార్చలేం, ఎక్కడా ఉద్యోగాల కల్పన జరగదు, ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పిదు. ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు, ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే అని అంటారు. ఇంకా అసలు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి నడిపిస్తున్నారని నిన్న ఏదో మాట్లాడారు. ఇంకా నయం, ధర్మేంద్ర ప్రధాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మనిషి, అలా అంతటితో సంతోషం. లేకపోతే నారా లోకేష్ గారికి ఈ డిఎస్సిలో అవకతవకలు జరగాలనేటువంటి ఆలోచన కూడా కలలో జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి చెప్పారు అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎట్లా ఉంది. కాబట్టి ఇప్పుడైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఎటువంటి శశపిషాలకు వెళ్ళకండి. నారా లోకేష్ గారితో రాజీనామా చేస్తే మీరు రాజకీయ చివరి దశలో మీకు కాస్త విలువలు నైతికత ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు కోల్పోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెబుతారా నిజాలు చెబుతారా? అబద్ధాలని పత్రికలు వచ్చి లేదు అచ్చంగా చేసేసాం అవి చేసామని వాళ్ళు చెప్తారు అంటున్నారు. మీకేమనిపిస్తుంది, నిజంగా ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తారు? కొమ్మినేని ఇంటింటికి పోవాలన్న తెలుగుదేశం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఎందుకంటే మీడియా ముందు మన బుద్ధి పుట్టినట్టు మాట్లాడచ్చు కానీ ఇంటింటికి పోయి కుదరదు. ఇంటింటికి పోయి నాకేమొచ్చిందో అడుగుతారు వాళ్ళు, ఇంత విశ్లేషణలు ఏం అడగరు. మా పరిస్థితి ఏం సార్, గతంలో ఇంత వచ్చింది ఇప్పుడు వీడి ఆటలు అడుగుతారు. కాబట్టి ఇంటింటికి వాళ్ళు నామాత్రం అవుతుంది తప్ప వాళ్ళేం పోవట్లా. కారణం ఏంటంటే, నాగార్జున గారు ప్రస్తావించిన దానికి అదనంగా నీతి ఆయోగ్ తీవ్రమైన కామెంట్లు చేసింది. నీతి ఆయోగ్ ఎవరిది? భారత ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండేది. వారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ చెప్పు ఏ స్థానంలో ఉంది,
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కానీ గతంలో మనం ఈజీ గోయింగ్ బిజినెస్ చూస్తుంటాం కదా, డూయింగ్ బిజినెస్ లో ఇప్పుడు పేరు మార్చారు ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ అని. భారతదేశంలో 8th ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్. తమాషా ఏంటంటే లార్జెస్ట్ స్టేట్ లో 11th ప్లేస్ లో ఉంది. లార్జెస్ట్ స్టేట్లు అన్ని కలిసి ఎంత తెలుసా 13 లార్జెస్ట్ స్టేట్ లో 11th ప్లేస్ లో మనం ఉన్నాం, కింద నుంచి 3వ ప్లేస్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని నీతి ఆయోగ్ అంటుంది. దానికి వారు ఇచ్చిన కాగ్ రిపోర్ట్ లో ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ ఏంటంటే మనకు అన్ని రకాల రెవెన్యూ అసెస్మెంట్స్ ఆదాయం 2,34,140 కోట్లు వస్తుందని బడ్జెట్ అంచనా వేస్తుంది. కానీ మొదటి త్రైమాసికం 3 నెలల్లో 39,000 కోట్లు వస్తుంది. రావాల్సింది ఏంటంటే దాదాపు 58,535 కోట్లు రావాలి. 58,000 కోట్లు రావాల్సింది దాదాపు 39,000 కోట్లు వస్తా ఉంది. ఫలితంగా దాదాపు 20,000 కోట్లు మొదటి త్రైమాసికంలో లాస్ వచ్చేసింది. రెండోది అత్యంత కీలకమైనది ఏంటంటే 22,000 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని ఏడాదికి అంచనా వేశారు. మొదటి త్రైమాసికంలో 23,000 కోట్ల లోటు వచ్చేసింది. అంటే 12 నెలల్లో 22,000 కోట్లు వస్తుంది అనుకుంటే 3 నెలల్లోనే 23,000 కోట్లు డెఫిసిట్ వచ్చింది. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? నా భయం, అందరూ ఆందోళన ఏంటంటే ఇప్పుడు మన డిమాండ్ నాగార్జున ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎన్నికల హామీ అమలు చేయమంటున్నారు. రేపటి నుంచి నేను డిమాండ్ చేసేది ఏంటో తెలుసా? బడ్జెట్ హామీలు అమలు చేయమని డిమాండ్ చేయాలి. బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి కదా, బడ్జెట్ కేటాయింపుల అమలు కోసం పోరాడాలి. ఇప్పుడు ఎన్నికల హామీల కోసం కాదు. అంటే ఏమవుతుంది? 75,000 కోట్లు డెఫిసిట్ అనుకుంటున్నారు, ఆచరణలో 1,30,000 కోట్లు పెట్టుగా ఇంత అప్పు చేయాల్సి వస్తా ఉంది. కాబట్టి ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోతాం. నీతి ఆయోగ్ ఏం అప్పుల్లోనూ రికార్డే, లా అండ్ ఆర్డర్ ర్యాంకులోను చివరి స్థానానికి 26వ స్థానానికి వెళ్ళటం, పెట్టుబడుల్లో 6,000 కోట్లే వచ్చింది, 7,000 కోట్లలోపే వచ్చిందని కేంద్రమే చెప్పటం, 23 లక్షల కోట్లు ఎక్కడ ఈ చంద్రబాబు గారు ప్రచారం చేసింది, 7,000 కోట్లు ఎక్కడ? ఇవన్నీ అనవసరంగా అతి ప్రచారం కూడా నష్టం చేస్తుందేమో. నీతి ఆయోగ్ ఏమంటుందంటే ఉచితంగా భూములు ఇస్తేనో 99 పైసలకు భూములు ఇస్తే రారు, ఆర్థిక నిర్వహణ పట్ల పారిశ్రామికలు చూస్తారు, నీతి ఆయోగ్ రిపోర్టులు చూస్తారు, కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ రిపోర్టులు చూస్తారు, అప్పులు ఎంతో చూస్తారు. దీన్ని సరిదిద్దకుండా నేను ఊరికే భూములు ఇస్తానంటే రారనేది నీతి ఆయోగ్ చెప్పి దాని ప్రకారం గుర్తించి తన మార్గాన్ని వెనక్కి తీసుకొస్తే బెటర్. ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు.